సో మంగ్లీ గారి కేసులో చూసుకున్నట్టయితే కనుక 200 కోట్ల స్కామ్లో చూసుకున్నట్టయితే కనుక నాకు ఇప్పటికీ ఎలాంటి సంబంధం లేదు, ఇది నన్ను కావాలని లాగుతున్నారు అనేసి ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసినప్పటికి కూడా నాకు సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి అనేసి అంటారు. ఇప్పటికి కూడా ఒప్పుకోకపోవడానికి గల రీజన్ ఏమై ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు? ఆవిడ వెనకాల కూడా మంచి బ్యాకప్ ఉందండి, మంచి సపోర్ట్ ఉంది. ఏదేమైనా సరే ఒక 7-8 ఏళ్ళ నుంచి ఎంతో ఫేమస్ అవుతున్న ఒక అప్కమింగ్ సింగర్ అనాలి. ఒక బంజర కులం నుంచో లేదా ఒక లంబాడీ కులం నుంచో వచ్చి ఎంతో గొప్పగా ఎదుగుతున్నటువంటి కళాకారిని ఇటువంటి వివాదాల్లో దూరి ఆవిడ చేతులారా ఆవిడ భవిష్యత్తు ఆవిడ నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ఈ మాట ఎందుకంటానంటే ఆవిడ సింగింగ్ అనేది ఒక స్పెషల్ వాయిస్. ఖచ్చితంగా మనం ఎన్ని పాటలు పాడినా ఏ పాటలు పాడినా ఎంత గొప్పగా పాడుతుందో మనం చూస్తున్నాం. అటువంటిది ఏదో మైక్రో ఫైనాన్స్ రూపంలోనూ రకరకాల వ్యాపారాలు ఏదో చేసేసి మనం కూడా ఒక పెద్ద హోదాకి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ఆవిడ ఇటువంటి ఏమన్నా చేస్తుందా, చేయటం వల్ల ఏమన్నా ఇటువంటి అరెస్టులు కేసులు లేకపోతే రకరకాల ఇది మొన్న ఒక 4-5 నెలల క్రితం ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీలో ఏంటంటే మొత్తం అంతా కూడా డ్రగ్స్తో దొరికేసి నాయి కాదు వాళ్ళు ఎవరో చేశారంటాం అనేది ఆవిడ వివేకాన్ని అంటే అవివేకం అన్నమాట. ఎంత అవివేకంతో మాట్లాడుతుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఏదేమైనా ఆవిడ కెరీర్ మీద దృష్టి పెడితే కెరీర్లో ముందుకెళ్తే గొప్ప. ఇప్పుడు చిత్ర గారు ఉన్నారు, సుశీల గారు ఉన్నారు, లేకపోతే రకరకాల గాయనిమణులు ఉన్నారు. అటువంటి స్థాయిలో ఆవిడ ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళేం వ్యాపారాలు చేయలేదే. చిత్ర గారు మహా గొప్ప గాయకురాలు అయ్యారు. ఎందుకయ్యారంటే ఆవిడ వర్క్ మీద ఆవిడ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఏదో రకరకాల ఏదో వర్క్ సరిగా దొరకనోళ్ళు లేకపోతే పాటలు సరిగా దొరకనోళ్ళు ఏదో రకరకాల వ్యాపారాలు చేసినట్టు ఈవిడ కూడా వ్యాపారం చేసేసి నేను గొప్పగా ఎదుర్కోవాలి, గొప్పగా సంపాదించేయాలి అని అనుకోవటం అనేది ఆవిడ కెరీర్కే మైనస్ తప్ప ఉపయోగం ఉండదు. ఏదేమైనా సరే ఆవిడ కెరీర్ మీదే దృష్టి పెట్టి ముందుకెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం అమ్మ. ఇటువంటి ఆవిడ చిన్న స్థాయి నుంచి వచ్చిన మనం చూస్తున్నాం. అటువంటిది మళ్ళీ చిన్నవాళ్ళ మీద ఆధారపడేలాగా మైక్రో ఫైనాన్స్ వాళ్ళ పేదల మీద ఇది చేసి అటువంటి వ్యాపారం మరి ఆవిడే నిజంగా చేస్తుందో ఆవిడ వెనకాల ఎవరన్నా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆవిడ మాత్రం ఒక సూత్రధారిగా మాత్రం చెప్తున్నారు. సోషల్ మీడియాలో కానీ ఎవరో కూడా ఆవిడని ఒప్పుకోవట్లేదు. ఈవిడ చేసిన పనే, ఈవిడ వల్లే ఎంతోమంది 200 మంది పైగా బాధితులు ఉన్నారు అని చెప్పడం అది మామూలు విషయం కాదు. 200 కోట్ల పైగా ఆవిడ పాట పాడితే ఎంత ఇస్తారండి? మహా అయితే ఒక 50,000 లేదా ₹1,00,000 లేదా 5 లక్షలు ఇస్తారేమో మహా గొప్ప పాట అయితే. ఆవిడ ఆ స్థాయిలోనే ముందుకెళ్ళాలి. వచ్చిన దానిలోనే ఆవిడ తృప్తి పడే విధంగా వెళ్తే కనుక ఆవిడకి ఎంత గౌరవం ఇస్తారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికోసం అన్నీ వదిలేసుకుని వ్యాపారాల మీద పడిపోయి నేను ఇంకా గొప్పగా ఎదిగిపోవాలి అనుకుంటే కనుక ఆవిడకే నష్టం జరిగే విధంగా ఉంటుంది తప్ప ఉపయోగం అయితే కలగదు. ఏదేమైనా సరే వాళ్ళ తమ్ముడిని లాగింది మళ్ళీ బయటికి, ఎవరికి ఇందులో సంబంధం లేదు. ఈవిడే మొత్తం సూత్రధారి. అవన్నీ వదులుకుని జనాలకో లేకపోతే అటువంటి ఫైనాన్స్లన్నీ వదిలేసుకుని ఆవిడ కెరీర్ మీదే దృష్టి పెడితే కనుక ఒక గొప్ప గాయనిమని అవుద్దంటలో సందేహం లేదు. మరి ఇప్పుడైతే లాయర్ సుబ్బు గారు ఏదైతే బాధితుల కోసం పోరాడుతున్నారో లాయర్ గారిని కూడా బెదిరించడం జరుగుతుంది. ఆయన చంపేస్తాము అనేసి బెదిరించడం జరుగుతుంది అనేసి ఆయన కూడా బయటకు వచ్చి ఇప్పుడు హైకోర్టులో కానీ కేసు వేయడం జరిగింది. బాధితులకు న్యాయం జరగాలని చెప్తున్నారు. ఇలాంటి ఒక అంటే న్యాయం చేయాలి అన్న ఆతృత అయిన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మంగ్లీ గారు బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ కాదమ్మా. అదే అంటున్నాను నేను. అంటే ఒకసారి తెగించేసిన తర్వాత ఇంకా తెగించేయటమే నెక్స్ట్ స్టెప్. ఒకసారి తెగించేశారమ్మా, ఇక వ్యాపారం చేసేయాలి, మనం మా పేదలను దోసేయాలి, 200 కోట్లు పెట్టి వాళ్ళ మీద మళ్ళీ ఒకటికి 1,00,000 ఇచ్చామంటే 1,50,000 2 లక్షలు లాగేయాలి. వాళ్ళ మీదన్నా ఎప్పుడైతే నీ స్థాయిని వదిలేసుకొని నీ కీర్తిని వదిలేసుకొని నీ వృత్తిని వదిలేసుకొని ఎప్పుడైతే ఇటువంటి అడ్డగోలు వ్యాపారాల మీద దృష్టి పెట్టావో ఆ దృష్టి నీకు సంపాదన మీద ఉంటుంది. పేదలు లేకపోతే వాళ్ళకి మనం న్యాయం చేయాలన్నది వదిలేస్తారు. ఇంకా వాళ్ళు నీ వ్యాపారం ఏంటి? మైక్రో ఫైనాన్స్ అంటే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళ మీద తిరిగి లాక్కోవటం మీద నీ దృష్టి ఉండిపోద్ది. ఇంకా మంచి చెడు వదిలేస్తావు. అటువంటి అప్పుడు తెగించేసావు. ఎప్పుడైతే నిన్ను బెదిరించడానికి వచ్చినప్పుడు లేకపోతే నువ్వు ఇలా చేస్తున్నావు మంగ్లీ నువ్వు చేసే తప్పన్నప్పుడు ఏమవుద్ది? వాళ్ళ మీద కూడా తిరిగి కేసులు పెట్టడం, వాళ్ళని తిరిగి మళ్ళీ బెదిరించేలాగానే తెగించేస్తారు. ఆ విధంగా ఏంటంటే ఇలా సోషల్ మీడియాలో ఒక వేస్ట్ అంటే ఆవిడ సింగర్గా కంటే ఇటువంటి వివాదాల మీద ఎక్కువ ఫేమస్ అవుదాం అనుకుని ఆ విధంగా ఫేమస్ అయితేనే గొప్ప అనుకుంటుందేమో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఒక గాయనిమణిగా
ఫేమస్ అయితేనే మంచిదనేది నా ఉద్దేశం. అటువంటి చెత్త వ్యాపారాలన్నీ వదిలేసుకుని నీకు వచ్చిన దాంట్లో తృప్తి చెంది ఎంతోమంది అభిమానులు ఉన్నారమ్మా ఆవిడకి. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎన్నో స్టేజ్ షోలు చేస్తుంది, ఎన్నో ఈవెంట్స్ చేస్తుంది. ఆ ఈవెంట్స్ ద్వారా వచ్చే డబ్బుతో సర్దుకో, అంటే తృప్తి చెంది నీకు ఏ ఐడెంటిటీ అయితే ఉందో, నీకు ఒక గాయనిమణిగా ఏ ఐడెంటిటీ అయితే ఉందో ఆ ఐడెంటిటీతో ముందుకెళ్ళు. ఆ విధంగా ప్రజలు నిన్ను మెచ్చుకునే విధంగా చేసుకో. అంతేగాని రకరకాల వ్యాపారాలు వచ్చేసి ఆ వ్యాపారాల ద్వారా ప్రజల్ని హింసించే విధంగా వ్యాపారాలు వద్దనేది నా ఉద్దేశం. ఏదైతే ఈ స్కామ్ వల్ల మంగ్లీ గారిని ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్ళి తీసేయడం జరిగింది. మంగ్లీ గారు ఇంకా సినిమాల్లో పాడడానికి అవకాశం లేదు అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మంగ్లీ గారి పరిస్థితి ఏంటంటారు? పాటలు పాడుకుంటూ బ్రతికే ఆవిడ ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కొని కూడా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే? ఫ్యూచర్ ఎలాగంటేనమ్మా, అది ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ చేసిన పొరపాట్లు గాను ఫిలిం ఛాంబర్ నుంచి లేదా ఒక గాయని, అంటే ఆవిడ రిజిస్టర్ అయి ఉంది కాబట్టి గాయనిమణిగా సినిమాల్లో అవకాశాలు ఉండవు, కానీ స్టేజ్ షోలు వస్తాయి. ఆటోమేటిక్గా నిన్ను సినిమాల్లో పాడే అవకాశం నుంచి తప్పించేశారంటేనే నువ్వు ఎంత పెద్ద అపరాధం చేసి ఎటువంటి వివాదాల్లో ఉన్నావో ప్రత్యేక చెప్పనవసరంలా. అటువంటిది స్టేజ్ షోలు వస్తాయి. స్టేజ్ షోలు వచ్చినాయి ఏంటంటే అది సెకండరీకి వెళ్ళిపోతావు. నువ్వు ఎంత గొప్ప గాయనిమణి అయినా సరే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే నీకు ఆ విలువ. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్ అమ్మ, ప్లేబ్యాక్ సింగర్కి ఇప్పుడు స్టేజ్ మీద మామూలు ఈవెంట్స్లో చేసేవాళ్ళకి చాలా తేడా ఉంది. ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు నీకు ఎంత గుర్తింపు వస్తుంది, అది ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుద్ది అనేది ప్రత్యేక చెప్పనవసరంలే. దాని విలువ నువ్వు చేతులారా నువ్వు చేసిన పనుల వల్ల పోగొట్టేసుకుని నువ్వేదో ఎదిగిపోదాం అనుకున్నావో ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఏంటంటే ఆ ఉద్దేశంతో నిన్ను ఫిల్మ్ ఛాంబర్లో తప్పించారు. తర్వాత నిన్ను తిరిగి తీసుకుంటారా అనేది నువ్వు ఎన్నో తపస్సు చేయాలి, ఎన్నో మంచి పనులు చేసి లేదా ఏదన్నా చేస్తే తప్ప నిన్ను మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఆహ్వానం అందదో, నీకు పాటలు పాడే అవకాశం ఇవ్వరు. అటువంటి చెత్త నిర్ణయాల వల్ల ఏంటంటే నీ భవిష్యత్తు నువ్వే పాడు చేసుకోవటం తప్ప ఏమీ లేదు. ఏదేమైనా సరే స్టేజ్ షోల మీద అయినా సరే ఆవిడని ఆదరించడం తగ్గించేస్తారు. ఈవిడేరా స్కాముల్లో ఇదైంది, ఈవిడెందుకులే మనకి షో ఫ్లాప్ అవుద్ది, బాగోదు, మళ్ళీ రకరకాల మనకి అది షో ఫ్లాప్ అయిందంటే ఆటోమేటిక్గా ఈవెంట్ ఫ్లాప్ అయినట్టే. అందువల్ల ఏంటంటే మనకు వద్దులే, ఆవిడని వద్దు, వేరే వాళ్ళని పెట్టుకుందాం అనేసి నిర్ణయాలు కూడా మారిపోతాయి. ఏదేమైనా సరే వృత్తిని నమ్ముకుని వృత్తి మీద ముందుకెళ్తే ఎంత గొప్పగా ఎదుగుతారో, వృత్తిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఎదుగుపోవాలనుకుంటే కనుక ఎంత దిగజారిపోతారో ఈ మంగ్లీని చూస్తే అర్థమవుతుంది. బాధితులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది అనేసి మీరు అనుకుంటున్నారు? న్యాయం జరగాలమ్మా. న్యాయం జరిగే విధంగానే ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసి అక్కడి నుంచి ఏదైతే వ్యాపారాలు చేయాలని ముందుకెళ్తుందో ఆవిడని అక్కడి నుంచి కట్ చేసి పూర్తిగా అమ్మ నువ్వు సినిమాల్లో ఉండు, లేకపోతే సినిమాల్లో అయినా అంత తేలిగ్గా తీసుకోరండి. అది ఒక మరి 6 నెలలు బ్యాన్ చేశారో లేకపోతే 6 సంవత్సరాలు బ్యాన్ చేశారు, అది మనకు తెలియదు. ఈవిడ సరిగ్గా వ్యవహరించే విధానాన్ని బట్టి ఆ బ్యాన్ తొందరలోనే ఎత్తేస్తారు. ఆవిడ ఇంకా నేనే తప్పు చేయను, ఇటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళను అని ఆవిడ ముందుకెళ్తే కనుక ఆ బ్యాన్ ఎత్తేసే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి ప్లేబ్యాక్ సింగర్గా ఆవిడ పాడొచ్చు. ఏదేమైనా సరే ఆవిడ తీసుకునే నిర్ణయం మంచిదైతే కనుక భవిష్యత్తులో ఆవిడ మంచిగా ముందుకెళ్తుంది.